యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచుచున్నది. అనేకమైన అడ్డులు ఆటంకములు ఈ లోకములో మనము చూస్తున్నాం. అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అనుకూలమైన వచనాలు, కథలు, నవ్వులు, అనేకమైన దేవుడికి విరోధమైన కార్యాలు. మనుషులు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడట్లే. ఉన్న జీవితములో నేను ఎలా సంతోషంగా ఉండగలను, నేను ఎలా జీవించగలను, నేను నాకు ఏ రీతిగా జీవించాలనుకుంటున్నాను, ఆ విషయముల కొరకే ఆలోచిస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు త్వరగా రాబోచున్నాడు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలి, నేను మెలకుగా ఉండాలి, నేను నిద్రపోకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, నేను దేవుడి యొక్క సన్నిధిలో యథార్థముగా ఉండాలని అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? అది చెప్పడానికే దేవుడు మనలను పిలిచాడు. ఈ దినం దేవుడి యొక్క సన్నిధిలోకి ఈ దినం రక్షించుకున్నాడు. నశించిపోతున్న వారికి మనము దీవెనకరముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన రాకడ కొరకు చెప్పడానికి దేవుడు మనలను రాయబారులుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సంగమా, నీ జీవితము దేవుడి యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన జీవితము.